Ikan kalah. Lagi kalah habis ya. Jadi Mister, semalam saya. అభివాదం చేద్దాం. ఓకే. వర్ధిల్లాలి ఇండియా కూటమి. వర్ధిల్లాలి ఇండియా కూటమి. వర్ధిల్లాలి ఇండియా కూటమి. దేశ సమైక్యత సమగ్రత కోసం ఇండియా కూటమి. వర్ధిల్లాలి ఇండియా కూటమి. రాష్ట్ర రాజకీయాలనే మార్చే దశగా ఉండబోతుంది అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పైన, మోడీ విధానాలపైన విసిగిపోయినటువంటి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి యువజనులు, మహిళలు, మైనారిటీలు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల నుంచి అందరూ కూడా ఇవాళ అగెనెస్ట్ టు బీజేపీ అనేటువంటి పద్ధతిలో ఉంటా ఉన్నారు. ఈ దేశం కోసము, పేదల కోసం ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ అయితే, పేదల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ. గతంలో 2004 ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ కమ్యూనిస్టుల కలయికతో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మొదలుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడంలో క్రియాశీలక భూమిక పోషించాయో, అదే క్రమంలో ఇవాళ ప్రజానికం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ దేశానికి కాంగ్రెసే అవసరము, ఈ దేశానికి కాంగ్రెస్ కమ్యూనిస్టుల అవసరం చాలా ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. కడప ఉక్కు పరిశ్రమైనా ఏమైనా ఇవ్వగలిగిందంటే అది కూడా లేదు. ప్రతిదీ ఇవ్వకపోగా రాష్ట్రానికి వ్యతిరేకంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అన్యాయానికి ఒడిగట్టింది. ఎగువభద్ర ప్రాజెక్టుకు ఏకంగా జాతీయ హోదా కల్పించి అన్యాయంకి ఒడిగట్టింది. అయితే రాష్ట్రం నుంచి అడగాల్సినటువంటి, నిలదీయాల్సినటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచన ఏవైతే చేయాలనో ఇవాళ రంగంలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీతో కలయిక అనేటువంటిది, కలవడం అనేటువంటిది, సపోర్ట్ అనేటువంటిది, అలయన్స్ అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. కాబట్టి ఇవాళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు కడప జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఆగిపోయిన పనులు తిరిగి కొనసాగాలంటే మరి కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నటువంటి షర్మిలమ్మ గారు ఎంపీ కావడం ద్వారానే అవి సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనకు ఇప్పటికే జనం వచ్చారు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటిది కూడా కమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి మేము క్యాన్వాస్లో పోతూ ఉంటే చాలామంది బ్రహ్మరథం పడతా ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వైసీపీ, టీడీపీకి ఒక గొడ్డలి పెట్టుగా మారుతుంది. జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు యొక్క కలయిక అనేటువంటిది ఈ దేశానికి, రాష్ట్రానికి, ఈ జిల్లాలో కూడా స్వాగతిస్తారని చెప్పి రానున్నటువంటి రోజుల్లో ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.